సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తూ నాయన మీ వాక్యానుసారంగా జీవించడం నేర్పించమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఇప్పుడు మేము వాక్యంలోకి వెళ్ళబోచుండగా నాయన ప్రభా ప్రతి విషయంలో మీ తోడు మీ సహాయాన్ని అందించి మీ ఆత్మతో నాయన ప్రభా నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మీ కృపలో బలపరిచి భద్రపరచమని మా ప్రభు మీ ప్రియకుమార్ని యేసేపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ తలంతా మ్యూట్ పెట్టేసుకోండి. ఓకే. పరిశుద్ధ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి వాక్య భాగము. మనందరికీ తెలుసు, క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలను మనకి లోకంలో నేర్పించి వెళ్ళారు. మనము ఒకరికి మాదిరిగా ఉండాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన మాదిరి చూపెట్టి వెళ్ళారు. మనకి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మహిమ లోకాన్ని విడిచిపెట్టి ఈ మట్టి లోకంలోకి వచ్చింది దేనికి అంటే ముఖ్యంగా పాపులను రక్షించుటకైతే, మరొకటి ఏ విధంగా బ్రతకాలో మనకి మాదిరి చూపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అంటే అనేకమైన విషయాలు మనకు నేర్పించి ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము అక్కడ కొన్ని విషయాలను 7 నుంచి 9 వచనాల వరకు మనం చదువుకోగలిగితే చూద్దాం మనందరము కూడా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైనటువంటి ప్రేమ కలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, క్రైస్తవమైనటువంటి బిడ్డలుగా మనం ఈరోజు సమాజానికి కొన్ని విషయాలను మనందరి ద్వారా దేవుడు నేర్పించాలని అనుకుంటూ ఉన్నారు. మనము ముందుగా వీటిని పాటించగలిగితే ఇతరులకు మనం ఒక మాదిరికరంగా ఉండగలుగుతాం. చూడండి, అన్నిటి అంతం సమీపమైంది. ఈ లోకంలో ప్రతి ఒక్క దానికి కూడాను అంతం అనేది ఉంటుందన్నమాట. సో అన్నిటికీ అంతం అనేది సమీపమైనప్పుడు మనం ఎలా బ్రతకాలి అని దేవుడు తెలియపరుస్తున్నారంటే, స్వస్థ బుద్ధి కలవారే. ఎలాంటి బుద్ధి కావాలి మనకి? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే మనం అనుకుంటున్న బుద్ధి కాదు, మన ఇష్టానుసారమైనటువంటి బుద్ధిని మనం ఫాలో అవ్వకుండా మంచి బుద్ధిని, స్వస్థ బుద్ధి కలవారే. స్వస్థ బుద్ధి కలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడే తెలియపరుస్తూ ఉన్నారు. మనము ఎప్పుడూ కూడాను ప్రతి విషయంలో కూడాను అంటే ఇంత చిన్న విషయం కూడా మనం చెప్పాలా దేవునికి? అరే ఇది ఏంటి, ఇట్లాంటి విషయాలు దేవునికి చెప్తే ఏమైనా దేవుడు అనుకుంటారా? ఇలాంటివి ఏమీ ఆలోచించొద్దు. కానీ ఎంతో చక్కగా మన దేవునితో ప్రతి విషయాన్ని చెప్పుకోమని దేవుడు తెలియపరుస్తున్నారు. అదే ప్రార్థన అంటే. ప్రార్థనలు చేయటంలో ఎప్పుడు మనం మెలకువగా ఉండాలంట. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి, ప్రేమ అంటేనే ఆయన, యేసుక్రీస్తు ప్రభువారే ప్రేమ. మనందరికీ తెలుసు. అనేక పాపములను కప్పగలిగింది ఏంటంటే ఒకరి మీద ఒకరికి ఉండవలసిన ప్రేమ. మనకు తెలుసు కదా, మనం ప్రేమించిన వారు ఒకవేళ ఏదైనా చిన్న చిన్నవి చేసినా మనం అంతగా పట్టించుకోము. ఎందుకంటే వారు మనల్ని ప్రేమిస్తున్నారు, మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం. ఈ ప్రేమ విషయంలో మనము వారిని క్షమించేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అరే నా మీద ప్రేమతోనే కదా వాళ్ళనింది అని మనం దానిని అంత ఎక్కువగా పట్టించుకోము. అలాగే ఇక్కడ ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే ముఖ్యమైనది, సనుగు కొనకుండా ఒకరికి ఒకరు ఆతిథ్యము చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం అదే. సనుగుకోకుండా ఒకరికి ఒకరు ఆతిథ్యం చేయటం. ఆతిథ్యము, ఉపచారము చేసినటువంటి భక్తులు మనకు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది అదే. ఒక అరగంట సేపు మనం చక్కగా ఆతిథ్యము, ఉపచారము చేసి వారు దేవుని దగ్గర నుంచి ఎలాంటి మేలులు పొందుకుంటూ ఉన్నారో అనేది ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడాను ఒక గొప్ప విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. 9వ అధ్యాయం మనం చూడగలిగితే చూడండి, ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 6వ అధ్యాయము 10వ వచనము, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారో చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూసారా,
మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, మనం చాలామందికి ఉపచారం అంటే వచ్చిన వారికి ఆతిథ్యం చేస్తూ చాలా చక్కగా హాస్పిటాలిటీ అంటాం కదా ఇంగ్లీష్లో. సో మనం వచ్చిన వారికి ఎంతో చక్కగా మనం చూసుకొని పంపిస్తూ ఉంటాము వారిని. అలా పంపించుటలో మీరు పరిశుద్ధులకి అంటే ఇంకా విశ్వాసులకి, దేవుని యొక్క భక్తులకి, పరిశుద్ధులకి మనం ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయుచుండుట చేత మనం ఒకరికొకరు సహాయకారులుగా ఉంటే అలా దేవుని నామమును బట్టే కదా మనం ఆ ప్రేమ చూపగలుగుతున్నాం ఇతరుల మీద. యేసుక్రీస్తు నామమును బట్టే ఆ ప్రేమను ఇతరులకు మనం చూపించగలుగుతున్నాము. అలాంటి ప్రేమ మనం చూపించినప్పుడు మీరు చేస్తున్న ఉపచారం మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే నేను న్యాయంగా మీకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఇస్తాను. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎంతో మీరు గొప్ప స్థితిలో ఉన్నారు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఆతిథ్యం చేయటం ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు. మనం ఆతిథ్యము చేయాలి, సనుగుకోకుండా ఆతిథ్యం చేయాలన్న విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూడండి, ఒక్కసారి లూకాసు వార్తలో మనం చూసుకోగలిగితే 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చాలా తన యొక్క బోధను మొదలుపెట్టిన తరువాత చూడండి పేతురు గారింటికి వచ్చారనమాట. పేతురు గారింటికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనం చూసుకోగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయము 38వ వచనం, 38వ వచనం కనుక మనం చూసుకోగలిగితే చూడండి, ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంట్లోనికి వెళ్ళాను. సీమోను అంటే అక్కడ పేతురు గారేనమాట. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకోలేరు. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరము గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. హల్లెలూయా. పరిశుద్ధులకు, విశ్వాసులకు మనం చేసిన ఉపచారాన్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అనేదే ఈరోజు మన యొక్క పాఠ్యభాగం కదా. ఈ పాఠ్యభాగంలో మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, సీమోను ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి బోధలు చేసుకుంటూ వెళ్తున్న సమయంలో పేతురు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు పేతురు గారి దగ్గర ఆ యొక్క ఇంటిలో జరుగుతున్న సందర్భం ఏంటి అంటే, అత్తగారికి జ్వరంతోటి అక్కడ అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండేను గనక ఆమె విషయమై ఆయన యొద్ద వాళ్ళు మనవి చేసుకున్నారు. మనం కూడా ఎవరైనా గృహాలకు వెళ్ళినప్పుడు నిజంగా ఒక క్రైస్తవ బిడ్డవైతే ఆ గృహంలో వాళ్ళకున్న కష్టాలు ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి తెలుసుకొని మనం ముందుగా వారికి ప్రార్థన సహాయము క్రీస్తు ప్రభువాన్ని పరిచయం చేసి రక్షణను గురించి చెప్పగలిగే వారికి మనం ఉండాలి. కానీ మన జీవితాలు చాలాసార్లు మనం ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళ సోఫాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి, వాళ్ళ ఫ్రిడ్జ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ లేకపోతే ఇంకా ఏమున్నాయి, ఇలాంటి చాలా విషయాలు మనం పరిశీలిస్తుంటామే తప్పించి వారికి ఉన్న కష్టాలు ఏంటి, వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి, పాపం వారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి స్థితిలో ఉన్నారు, వారిని ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేసి, ఒకవేళ అన్యులైతే పరిచయం చేసి ప్రభువారి దగ్గరికి రమ్మని తెలియపరిచే ఇలాంటి మాటలు మన దగ్గర క్రైస్తవులుగా మన దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారికి పేతురు గారు వెంటనే ఆమె అత్త యొక్క జ్వరమును గురించి వేడుకుంటున్నారంట. అయ్యా, ఇదిగో మా అత్తగారికి తీవ్రమైన జ్వరంతో పడి ఉన్నారు, ఆమెను గురించి మీరు ఒక్కసారి ప్రార్థన చేయమని వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. హల్లెలూయా కదా. జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. ఆ జ్వరం తగ్గిపోయిన తర్వాత వెంటనే ఆమె ఏం చేస్తుంది, అక్కడ లేచి వారికి ఉపచారం చేయసాగెను. చూడండి, ఇప్పుడే నాకు జ్వరం వచ్చింది, నేను ఇప్పుడే జ్వరం నుంచి బయటకు వచ్చాను, నాకు చాలా నీరసంగా ఉంది, నేను ఇప్పుడు ఎలా శక్తిని పొందుకోవాలి, లేకపోతే నాకే ఇంత నీరసంగా ఉంటే ఇప్పుడు వీళ్ళంతా వచ్చారేంటి మా ఇంటికి, వీళ్ళందరికీ నేనేం చేయగలను అని ఆవిడ అనుకోవట్లేదు. ఆవిడ వెంటనే శక్తిని పొందుకొని దేవుని పని కొరకు వాడబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలోకి మనం ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే 12 మంది శిష్యులే కాదు, అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు దాదాపులా 70 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పటికి ఫాలో అయ్యేవాళ్ళు. వీళ్ళంతటికీ కూడాను వారి అత్తగారు అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఉపచారం చేస్తుంది, వారికి కావాల్సిన అవసరతలు తీరుస్తుంది తనకి జ్వరం తగ్గిపోగానే. ఇదేనా మనం కూడాను దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలులు పొందుకుంటూనే ఉంటాము, స్వస్థత పొందుకుంటూ ఉంటాము. స్వస్థతనే కాదు, మన జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు పొందుకుంటూ ఉంటాము. కానీ ఆ మేలులు పొందుకున్న తర్వాత ప్రభువు సేవలో ఉండటం మర్చిపోయి, ప్రభువు కొరకు పనిచేయడం మర్చిపోయి మన యొక్క జీవిత పనుల్లో మనము ముందుకు పరిగెడుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా దీని గురించి ప్రశ్న వేస్తారు ఒక దినం. ఎందుకు మనకు తెలుసు, ఎందుకు వేస్తారో తెలుసా, ఆ ప్రభువారు కూడా ఇవన్నీ పట్టించుకుంటారా అండి అని అంటే ఖచ్చితంగా పట్టించుకుంటారన్న విషయం మనకు 10 మంది కుష్టు రోగులలో
కుష్ఠరోగులు 10 మంది కూడా స్వస్థపడ్డారు. కానీ ఒక్క కుష్ఠరోగే వెనక్కి వచ్చి దేవునికి స్తుతించి ఆరాధించి ఆయన పాదాల మీద పడి ఆయన కృతజ్ఞతలు చెప్పినప్పుడు ప్రభువారు తిరిగి ప్రశ్న వేశారు, మిగతా 9 మంది ఎక్కడా అని చెప్పేసి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు చూస్తున్నారు, మిగతా 9 మంది కూడా నా దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెప్పగలిగితే బాగుండు అని. అంటే మన జీవితాల్లో కూడా మేలులు పొందుకొని కృతజ్ఞత లేని జీవితం బ్రతికితే దేవునికి ఇష్టం ఉండదు. ఖచ్చితంగా దేవుడు ప్రశ్న వేస్తాడు ఆ దినము. అందుకే మనకి బైబిల్ గ్రంథంలో లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది అదే. ఖచ్చితంగా ఆయన ప్రశ్న వేసినప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉందా, కృతజ్ఞత పొందుకున్న తర్వాత దేవుని పనిలో ఎంతగా ఉంటున్నావు, దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావు, దేవునికి సంబంధించినటువంటి బిడ్డలకు నువ్వు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నావు, ఈ విషయాలన్నింటిలో కూడాను మనల్ని దేవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి మనము మేలులు పొందుకున్న తర్వాత ఉపచారం చేసేవారిలో మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఉపచారం చేసినటువంటి స్త్రీలలో మనందరికీ తెలుసు మార్తా మరియల గురించి కూడా మనందరికీ తెలుసు కదా. మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా అనే గ్రామానికి ప్రతిసారి కూడా ఆ గ్రామానికి అంటే యెరూషలేముకు వెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా ఆ గ్రామం మీద నుంచి వెళ్ళాలి. ఆ గ్రామం మీద నుంచి వెళ్ళాలి అంటే ఆ గ్రామంలోనే మార్తా మరియా లాజరు గారు వీరి ముగ్గురు కూడాను అన్న అక్క చెల్లెళ్ళు, వీళ్ళు ముగ్గురు కూడాను యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడు కూడాను ఆతిథ్యం ఇచ్చేవారట వారి గృహంలోకి. చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మందితోటి ప్రభువారు ఆ దినాలలో బోధ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్కళ్ళే వెళ్ళలేదు కదా, ఆయన వెనక శిష్యులతో పాటు అనేక మంది ఆయనను అనుసరించిన వారు ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చినా కానీ మార్తా మరియా అక్కడ ఉన్నటువంటి ఆ గృహంలోకి వారికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. అయితే మనందరికీ తెలుసు కదా, ఒక్కొక్కసారి మార్తా గారు అక్కడ మనం చూసుకోగలిగితే లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే ఒకసారి అక్కడ మనందరం కూడాను ఒకసారి మనం వెళ్ళగలిగితే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలోకి చూసుకోగలిగితే మార్తా మరియలు ఆ యొక్క ప్రతి విషయంలో కూడాను వారికి సహాయకారిగా ఉండేవారు. మనము ఈరోజు ఒక్కసారి మనం యోహాను సువార్తకి వెళ్ళిపోదాము, తర్వాత మరలా ఇక్కడికి వద్దాము, లూకాసు వార్తకు వద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ముందుగా చూడండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం దగ్గరికి వద్దాము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియానకు పస్కా పండగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. మనందరం చూస్తున్నాం కదా, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి లాజరు గారిని లేపిన తరువాత అక్కడ ఆ ప్రదేశానికి వస్తే బేతనియాకు పస్కా పండుగకు 6 దినాలు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకి ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడింది దొంగలించుచూ వచ్చును గనక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినం వరకు ఆమెను దీనిని ఉంచుకొని నీడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాఠ్యభాగం అంతా మనం చదువుకోగలిగితే దీనికంటే ముందు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు మార్తా మరియా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటున్నట్టు, మార్త ఏమో వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ కావాల్సినటువంటి భోజన పదార్థాలు తయారు చేస్తూ వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఒక మాట అనేస్తుంది అనమాట. చూడు, నేను ఇంత పని చేస్తుంటే మరియ నాకు సహాయం చేయట్లేదు సరిగదా, ఆమె మీ పాదాల దగ్గర కూర్చుంది అని. కానీ అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారు, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు హడావుడి పడతా ఉన్నావు, అనేకమైన పనుల కంటే కూడాను ఇదిగో మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అని అక్కడ, అంటే దీనికంటే ముందు జరిగిన సందర్భం. అనేక సార్లు వారింటిని దర్శించారు యేసుక్రీస్తు ప్రభువారు. దీనికంటే ముందు జరిగిన సందర్భం అది అనమాట.
చూడండి, అక్కడ మార్త ఒక పాఠాన్ని నేర్చుకుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, మార్త నువ్వైతే అనేకమైన పనులు పెట్టుకొని హడావుడి పడుతున్నావు కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. మరియ చక్కగా కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటుంది. ఉపచారం కంటే, అంటే అక్కడ ఉపచారం చేయాలని కాదు కానీ తను చేస్తున్న పనిలో ఇంకా మరియ సహాయం చేయటం లేదని చెప్పేసి ఎక్కడైతే ఆవిడ బాధపడుతూ ఉందో ఆ బాధను తీసేశారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ముఖ్యమైనది అని చెప్పినప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్థితికి అంటే ఆ స్థితి నుంచి మార్తలోకి ఎంత మార్పు వచ్చిందో చూడండి. అప్పుడు అలా అనింది కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి, అంటే లాజరు తన యొక్క అన్నను చనిపోయి తిరిగి లేపిన తరువాత మార్త కూడా మారిపోయి ఇక్కడ చూడండి, మార్త ఉపచారం చేస్తూ ఉంది. ఇప్పుడు మరియా అంత ఖరీదైనటువంటి అత్తరును పాదాల మీద పోసినప్పటికీ కూడాను మార్త ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా లేదు. కాబట్టి అంటే ఏం అర్థం అవ్వాలి మనకి ఇక్కడ చూడండి, చక్కగా మార్తకి ఏం అర్థమైపోయింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాలు ఆమె అర్థం చేసుకుంది. అదే ఇంతకుముందు లాంటి మార్త అయి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆవిడ కోపడి ఉండేది. ఇదెందుకు ఇలాగా వేస్ట్ చేసేసావు నువ్వు అని. ఆ రోజు పాదాల దగ్గర కూర్చున్నందుకే ఎందుకు నాకు హెల్ప్ చేయకుండా పాదాల దగ్గర కూర్చున్నావు అనేటటువంటి మార్త ఖచ్చితంగా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నట్టయితే ఇంత 300 దేనారాలంటే ఈ దినముల్లోనే 300 దేనారాలు ఒక దానికి ఖర్చు పెట్టాలంటే చాలా ఎక్కువ ఖరీదు, మనందరికీ తెలుసు కదా. మనందరము ధరమ్స్లోనే ఉన్నాం, దీనారాలు అవే దీనారాలంటే. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఆ మాట అనుండేది. కానీ ఇక్కడ మార్త దేవుడు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఉపచారం చేయడానికి సంతోషపడిపోతూ ఉంది. తన చెల్లి చేసినటువంటి ఆ పనికి కూడా ఇప్పుడు సంతోషిస్తూ ఉందన్నమాట. అప్పుడైతే ఏంటి అసలు నేను ఇంత పని చేసుకుంటే సహాయమే చేయలేదనుకుంది. ఇప్పుడు ఇక్కడ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడాను చాలా సంతోషంతో ఉపచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు ప్రభువైన క్రీస్తు వారి మహిమను చూస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితంలో ప్రతి విషయాన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు మనకు తెలియకపోవచ్చేమో కానీ తెలిసిన తర్వాత వాటిని అనుసరించటమే దేవుని యొక్క ఆజ్ఞ. మన జీవితాలకు ఎన్ని విషయాలు నేను అనేక సార్లు మనకు తెలియపరిచిన సంఘంలో కూడా, నీకు ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడిన దేవుని వాక్యాల్లో 10 విషయాలు తెలిస్తే 10 విషయాల్లో కూడాను పాటించేవారిగా ఉండాలి. ఒకవేళ నీకు 2 విషయాలే తెలుసు అనుకో, 2 విషయాలు పాటించేవారిగా ఉండాలి. మనం ఎన్ని నేర్చుకుంటూ ఉంటామో అన్ని విషయాలను కూడా మనం పాటించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. పరిశుద్ధులకు ఉపచారం చేసినందుకు మనందరికీ తెలుసు. చూడండి, చనిపోయిన లాజరు గారు ఆ యొక్క కుటుంబంలో లేపబడ్డారు. మార్త ఉపచారం అంతకుముందు చేసింది, అందరికీ చేసింది. ప్రభువైన క్రీస్తు వారు వచ్చినప్పుడు దానిని దేవుడు మర్చిపోలేదు. అందుకే చెప్తూ ఉన్నారు హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేయుట చూసి ఆయన మీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఆపే ఆయన కాదు, ఆయన అన్యాయస్తుడు కానే కాదు. మీరు పరిశుద్ధులకి ఇంకా ఉపచారం చేస్తూనే ఉండండి. పరిశుద్ధులు అంటే విశ్వాసులు, ఒక్కసారి రక్షణ పొంది విశ్వాసంలోకి వచ్చిన సంఘస్థులే. మనం సంఘస్థులకి, సంఘ బిడ్డలకి వారి అవసరతల్లో మనం ఒకరికొకరు సహాయకారులుగా ఉండటమే దేవుడు కోరుకుంటుంది. అలాంటి స్థితిల్లోనే మనం ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అక్కడ మనం చూసాము. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు కూడా అపోస్తల కార్యాల దగ్గరికి రాగలిగితే చూడండి, ఇక్కడ కూడా ఒక గొప్ప విషయం జరుగుతూ ఉందన్నమాట. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అపోస్తల కార్యము 28వ అధ్యాయం దగ్గరికి రండి అందరూ కూడాను. అపోస్తల కార్యము 28వ అధ్యాయము అక్కడ మనం చూసుకోగలిగితే చూడండి, మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మిలితే అని తెలుసుకుంటువి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతింత కాదు. ఎలా అనగా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. ఒక విషయమును ఇక్కడ జరుగుతున్న సందర్భం మీకు ముందు తెలియపరుస్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటువి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతింత కాదు అంటున్నారు. ఇక్కడ ఒక ఉపచారం చేసినటువంటి అనాగరికులు ద్వీపవాసుల గురించి తెలియపరుస్తున్నారు. ద్వీపం అంటే మనందరికీ తెలుసు, అదొక ఐలాండ్స్ అంటే ఎక్కడో ఉంటాయి అన్నమాట. సముద్రం మధ్యలో కొంచెం ఆ నేల ప్రదేశంలో ఉండే ఒక అనాగరికులు. ఇలాంటి అనాగరికుల దగ్గరకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రయాణంలో, పౌలు గారిని రోమ ప్రభుత్వము ఆయనను శిక్షించడానికి అని చెప్పేసి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఆ రోజుల్లో ఉన్న ప్రయాణ సౌకర్యాలు మనందరికీ తెలుసు, ఓడల్లో సముద్రంలో వెళ్ళాలి. ఓడలో ఆయనను తీసుకొని వెళ్తూ ఉంటే
సడన్గా ఆ యొక్క సముద్రంలో పెద్ద తుఫాను రావటము, ఆ తుఫాను దాటికి ఓడ బ్రద్దలైపోవటము. కానీ వీరందరికీ కూడా ఎటువంటి ప్రాణహాని జరగకుండా పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు పౌలు గారు ఆ ఓడల్లో ఉన్న వారందరికీ చెప్తారు, ఇదిగో మీలో ఎవ్వరికి తల వెంట్రుక కూడా నాశనం కాకుండా ఉంటుందని దేవుడు నాకు తెలియపరుస్తున్నారు, మీరెవ్వరు భయపడకండి అని. ఆయన చెప్పినటువంటి మాటను బట్టి వారందరూ ధైర్యం తెచ్చుకుంటారు. వారందరూ కూడాను ఒక ద్వీపానికి చేరుకుంటారు. ఓడైతే బ్రద్దలైపోతుందిలే కానీ వారందరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా వారంతా కూడాను ఒక ద్వీపానికి అక్కడ చేరుకున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం అంట. అక్కడ ఆ అనాగరికులు, ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతంత కాదు. అంటే చూడండి, క్రైస్తవులు లేకుంటే దేవుని యొక్క బిడ్డలు కాదు వాళ్ళు, దేవుని ప్రేమ తెలియని వారే ఎంతో ఉపచారం చేశారంట. మరి దేవుని ప్రేమ తెలిసిన మనము ఎంతగా ఉపచారం చేసేవారిలో ఉండాలి, ఎంతగా దేవుని యొక్క బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేవారిలో ఉండాలి. అందుకే ఫస్ట్ పేతురుగా రాసిన పత్రిక 4:9 మనం మాట్లాడుకున్నది, సనుగు కొనకుండా మీరు ఆతిథ్యము చేయండి, దాని వలన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. సనుక్కోవద్దు ఏ విషయంలో కూడాను. సనుగుల వలన మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి నడిపిస్తున్నప్పుడు సనుగుకోవటం వలన ఒక్క దినమే 28,000 మంది చనిపోయిన విధానం మనకు తెలుసు. ప్రభువైన దేవుడు వారికి ఎంత చక్కగా పగటిపూట వారికి మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభము, నీళ్లు కావాలంటే బండ నుండి నీళ్లు, ఆహారం కావాలంటే ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ, మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి ఇదిగో నాన్ వెజ్ తినాలనిపించినప్పుడల్లా కూడాను పూరేళ్ళను కురిపిస్తూ అన్ని రకాలుగా వారి 40 సంవత్సరాలు వారు ఐగుప్తు నుంచి వారు చేరుతూ ఉన్నప్పుడు వారి యొక్క వస్త్రాలు పాతకిల్లలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. అంతగా వారిని ఆశీర్వదిస్తూ దేవుడు వారిని నడిపించిన వారు ప్రతి విషయానికి సనుక్కున్న వారంతా కూడాను వారు అరణ్యంలోనే కూలిపోయారు. మనకి తెలుసు, 20 సంవత్సరాలు పైబడి సనుక్కున్న ప్రతి ఒక్కరూ కూడాను చనిపోయారు అరణ్యంలోనే. సనుగులు మంచివి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అదే అనేక సార్లు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడు మనతో అదే మాట్లాడుతూ ఉన్నారు. మనము దేవుని మీద సనుక్కునే సనుగులు ఆయనకి చెవిలో పెద్దగా చెప్పినట్టు వినపడతాయంట. మనం ఏదో ఊరికే సనుక్కుంటున్నాం అనుకుంటాం, కానీ అవి ఆకాశంలో దేవదూతలకి, అక్కడ ఉన్నటువంటి దేవునికి పెద్దగా చెవిలో చెప్పినంత పెద్దగా వినపడతాయంట. కాబట్టి సనుగులు మంచిది కాదు. అందుకే సనుగు కొనకుండా ఆతిథ్యము చేయగలిగే స్థితిలోకి మనం క్రైస్తవులు ఎదిగిపోవాలి. ఇక్కడ ఆ తెలియని ఆ దీపవాసులే ఉపచారం చేసేసారంట. వాళ్ళు ఏం ఉపచారం చేశారో చూడండి. అక్కడ వర్షం కురిచు చలిగా ఉన్నది, నిప్పు రాజబెట్టి అందరినీ చేర్చుకున్నారు. అయితే అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము బయటకు వచ్చి అతని చెయ్యిని పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడి చూచినప్పుడు, నిశ్చయంగా ఈ మనుషులు ఒకవేళ నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకొనిను, న్యాయం అతనిని బ్రతుకునియదని తమలో తాము చెప్పుకునేది. అతడైతే ఆ విష జంతువుని అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండాటు చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. పోప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. చూసారా, ఇక్కడ ఆ ద్వీపవాసులు ఉపచారం చేసి పౌలు గారికి ఇంకా అక్కడ ఉన్న వారందరికీ కూడా ఉపచారం చేసి చాలా సహాయం చేశారు. ఆ సహాయం చేసిన తర్వాత సడన్గా అక్కడ ఒక చిన్న విషయం జరిగిందనమాట. అక్కడ అంతా పుల్లలు ఏరేసేసి నిప్పు రాజబెట్టినప్పుడు ఆ పుల్లల్లో నుంచి ఒక పాము వచ్చింది. ఆ పాము పౌలు గారి చేతిని పట్టేసుకుంది. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఇది ఒక విష సర్పము, ఖచ్చితంగా ఇతడు ఎక్కడో సముద్రంలో ఏవో తప్పులు చేసిన వ్యక్తి అయి ఉంటాడు, ఖచ్చితంగా ఈ పాము కరిచేసిద్ది, న్యాయము గెలిచిద్ది అనుకున్నారు. కానీ ఆ పాము అతన్ని ఏమి చేయలేకపోయింది. అతన్ని కరిచినప్పటికీ అతని శరీరానికి ఏ వాపు లేకపోయేసరికి వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడ్డారనమాట. ఇతడు ఒక దేవదూత అనుకొని వెంటనే వాళ్ళు ఎంతో చక్కగా ఇంకా పౌలు గారిని అక్కడ ఉన్న వారందరికీ కూడా చక్కగా ఉపచారం చేస్తున్నారు. ఆ ద్వీపానికి ముఖ్యమైన వ్యక్తి పోప్లి అనే ఒకడు అంట. అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉన్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినాలు అంటే 3 days 3 రోజులు అక్కడ ఉన్నన్ని రోజులు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పౌలు గారికి వీరు చేసిన సహాయానికి తిరిగి ఏదైనా చేయాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా మన పట్ల చూపించినటువంటి ఆదరణ, ప్రేమకు మనం తిరిగి వాళ్ళకి కూడా ఏదైనా చేస్తేనే మనకి కృతజ్ఞత భావము మనం కూడా కలిగి ఉంటాం. కాబట్టి పౌలు గారు ఆలోచిస్తూ ఉన్నారనమాట, ఎట్లా అయినా సరే నేను ఏదైనా సహాయం వాళ్ళకి కూడా చేస్తే బాగుండు అని. అది దేవుడు చూడండి
చూడండి ఎలాంటి అవకాశాన్ని కల్పించారు. అప్పుడు పోప్ల యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. చూసారా, ఇక్కడ ఆ పోప్లే అనేటటువంటి ద్వీపవాసి ముఖ్యుడు, అతడికి చాలా భూములు ఉన్నాయి, చాలా ముఖ్యమైన వ్యక్తి. అతడు చేసినటువంటి స్నేహభావంతో వీళ్ళు చేసిన ఆతిథ్యాన్ని బట్టి పౌలు గారు తిరిగి ఏమైనా చేద్దాము వీళ్ళకాన అని అనుకుంటూ ఉండగానే వారి తండ్రి గారికి జ్వరము చేసిందట. ఆ పోపులి తండ్రికి జ్వరం చేతను రక్తభేది చేతను అంటే బ్లడ్ మోషన్స్ అవుతూ ఉన్నాయన్నమాట. చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ పండుకొని ఉంటే పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. హల్లెలూయా. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత అద్భుతం జరుగుతూ ఉందో మనందరికీ కనుక చూసుకోగలిగితే ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే పోప్లి అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఆ వ్యక్తి, ఆ ప్రాంతంలో అతనికి భూములు ఉన్నాయంట. అతడు 3 దినాలు పౌలు గారికి వారికి చేసినటువంటి ఆ సేవను బట్టేసేసి వారి తండ్రి గారికి జ్వరముతోటి ఇబ్బంది పడుతూ ఉంటే పౌలు గారు వారి దగ్గరికి వెళ్ళేసేసి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఇక్కడ ఈ అపోస్తల కార్యములు 28వ అధ్యాయము మనము మొదటి నుంచి చదువుకుంటే గనక పౌలు గారు చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యము పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ద్వీపవాసులందరూ అతని మీద చేతులుంచి స్వస్థపరిచును. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారంట. అక్కడ ఆ తండ్రి గారికి, ఆ పోపులి యొక్క తండ్రి గారికి ఎప్పుడైతే స్వస్థపడ్డారో ఇక అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి స్వస్థత పొందారు. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. చూసారా ఎంత అద్భుతమైనటువంటి పరిచర్యను ఇక్కడ అపోజిట్ పౌలు గారికి ఆ ద్వీపం ఏంటో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఆయన అప్పటికి అనేక సంఘాలను స్థాపించుకుంటూ దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళినటువంటి పౌలు గారికి ఆయన ఎవ్వరో వాళ్ళకి తెలియకపోయినప్పటికీ కూడాను వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అనాగరికులైనటువంటి ఆ ద్వీపవాసులు ఎంతో చక్కగా సహాయం చేశారు. అక్కడ ఉన్నటువంటి వారికి వాళ్ళకి చేసినటువంటి ఆ సహాయానికి దేవుడు మర్చిపోయేవాళ్ళు కాదు. చూసారా, పరిశుద్ధులకు వాళ్ళు చేసిన ఉపచారాన్ని మరిచిపోకుండా ఆ ద్వీపాన్ని ఆశీర్వదించాడు. ఆ ద్వీపంలో అనేక మంది స్వస్థత పొందులాగున దేవుడు ఆశీర్వదించాడు. అనేక మంది రోగులు వచ్చారట. వాళ్ళ తండ్రి గారు బాగైపోగానే అనేక మంది రోగులు వచ్చి అక్కడ కూర్చొని స్వస్థత పొందుకున్నారు. ఆ విధంగా దేవుడు ఆ యొక్క ద్వీపం మొత్తాన్ని కూడాను స్వస్థత పొందుకోవటమే కాకుండా వారు దేవునిలోకి రాబడటానికి దేవుడు సహాయంగా నిలిచాడు. ద్వీపవాసులు దేవునిని అంగీకరించి రక్షణలోకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉపచారం చేసే వారిలో, ఆతిథ్యం ఇచ్చే వారిలో మనం అందరము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇంకా మనం చూసుకోగలిగితే ఒకసారి చూడండి, మనందరము కూడాను అక్కడ మనకి చూసుకోగలిగితే 2వ యోహాను గారు రాసినటువంటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి 3 పత్రికలు మనకు తెలుసు. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రికలో కూడా మనం చూసుకోగలిగితే చూడండి, అక్కడ ఒక మంచి 1వ అధ్యాయం ఉంటుంది కదా, మనందరం చూసుకోగలిగితే పెద్దనైన నేను, మొదటి వచనమే, ఏర్పరచబడిందైన అమ్మగారికి ఆమె పిల్లలకి శుభమని చెప్పు రాయినది నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడయుండునుగాక. తండ్రి వల్ల మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుచు చూచి కనుగొని బహుగా సంతోషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ యోహాను గారు కూడా ఏం చెప్తూ ఉన్నారంటే ఆ యొక్క సంఘానికి, అంటే ఒక చిన్న సంఘము, ఒక తల్లి నడుపుతూ ఉందంట ఆ సంఘమునకు ఎంత చక్కగా రాసిందంటే సత్య ప్రేమలు మన యందు ఉండగా యేసుక్రీస్తు నుండి మనం ఆజ్ఞను పొందిన ప్రకారం సత్యమును అనుసరించి నడుచుచుండుట చూచి, అంటే అనేకమైన విషయాలలో దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటున్నటువంటి ఆ యొక్క చిన్న సంఘాన్ని బట్టి యోహాను గారు ఎంతో సంతోషంతో వారికి ఆ పత్రికను రాసిన విధానం. ఇంకా మనకి పాత నిబంధన
నిబంధనలో కూడాను మనందరికీ తెలుసు ఎంతోమంది ఆతిథ్యం చేయటం వలన వారు పొందుకున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు. ఎలీషా గారు మనందరికీ తెలుసు. ఎలీషా గారు షునేమీరాలైనటువంటి ఒక స్త్రీ, ఒక స్త్రీ, ఆ స్త్రీకి ఇతడు ఒక దైవ భక్తుడని తెలుసు తప్పించి ఆమెకి ఇంకా మిగతావన్నీ ఏం తెలియదు. అతను అద్భుతాలు చేస్తాడా లేకపోతే ఇంకేదేదో చేస్తాడా అని ఆమెకేం తెలియదు. కానీ ఆయన ఒక దైవ భక్తుడని తెలిసి ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చి తన ఇంటి మీద ఒక చిన్న గది కట్టి ఆయన నివాసంకి, ఆయన పాపం చాలాసార్లు దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రదేశం మీద నుంచి వెళ్తున్నారు, వచ్చినప్పుడల్లా ఆయన అక్కడ ఇక్కడ ఉండి కష్టపడుతున్నారని చెప్పేసి ఆమె చిన్న గది కట్టి ఆ గదిలో ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఆమె మామూలుగానే మంచి మంచి ప్రేమతోటి దైవభక్తి ఉన్నటువంటి ఆ యొక్క ఎలీషా గారి యొక్క ప్రవక్తగా ఆమె నమ్మి ఇచ్చింది. దాని దేవుడు ఉపచారం చేసింది కాబట్టి మరలా తిరిగి తన కుమారుడు, ఆమెకు ఒక కుమారుడిని ఆ వృద్ధాప్యంలో, భర్త వృద్ధుడు అయినప్పటికీ ఆ సమయంలో ఒక బిడ్డను అనుగ్రహించాడు దేవుడు. ఆమె ఒక భక్తుడికి చేసినటువంటి ఆ యొక్క ఉపచారాన్ని మర్చిపోకుండా మరలా ఆమెకు ఒక బిడ్డను అనుగ్రహించడం, మరలా ఆ బిడ్డకి కొన్నిసార్లు బాగలేకపోతే ఆ బిడ్డ చనిపోయే స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ బిడ్డని కూడా దేవుడు లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, పరిశుద్ధులకు ఉపచారం చేసిన ఉపచారాన్ని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ జీవితంలో మేలులు మళ్ళా చేస్తాడు. అందుకే మనం ఉపచారం చేసే వారిలోనే ఉండాలి. అలాగే ఎలీషా ప్రవక్తే కాదు, ఏలియా ప్రవక్త కూడాను ఆ విధవరాలు ఆయనకి చేసినటువంటి ఒక చిన్న రొట్టెను, ఇదిగో ఇక ఆ కరువు సమయంలో ఇంకేమి లేదు కానీ ఇదిగో ఆ చిన్న పిండి, కొంచెం బుడ్డిలో నూనె ఉంది. ఆ బుడ్డిలో నూనెతో, ఆ కొంచెం పిండితో తన కుమారుడికి ఒక రొట్టె చేసి పెట్టుకుందాం అనుకుంది ఆ దినానికి. కానీ ఆ రొట్టెని ఏలియా గారికి, ఇదిగో ఆ రొట్టె తయారు చేసి నాకు ఇవ్వమని చెప్పినప్పుడు వెంటనే ఆయనను దేవుని యొక్క బిడ్డగా నమ్మింది. దైవభక్తుడైనటువంటి ఆయనకు ఆ రొట్టెలోని ఆ చిన్న దాంతో పిండిలోతోటి ఒక రొట్టె చేసి ఇచ్చింది. ఆమెకి ఆ కరువు దినాలు అయిపోయే వరకు కూడాను పిండి తరగలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు, పోషింపబడింది. హల్లెలూయా. ఆ సమయంలో ఆ కరువులో భయంకరమైన పరిస్థితుల్లో చూడండి, వారు చేసినటువంటి ఆ చిన్న సహాయాన్ని దేవుడు మర్చిపోయేటటువంటి దేవుడు కానే కాదు. అలాగే భక్తుల జీవితాలు మనం అనేకమైనవి చూసుకుంటూ వెళ్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికి ఆతిథ్యం చేసినందుకు వారి యొక్క ద్వీపవాసులందరూ స్వస్థత పొందిలాగన, వారందరూ రక్షణలోకి వచ్చేలాగన దేవుడు ఆశీర్వదించాడు. మార్తా మరియ చేసినటువంటి ఉపచారాన్ని మర్చిపోలేదు. ఇదిగో చనిపోయిన లాజరు గారిని లేపి దేవుడు నిలబెట్టారు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాలలోనే కాదు, ఎప్పుడైనా సరే మన అందరము కూడాను ఉపచారం చేసేవారిలో ఉండాలి, సనుగుకోకుండా ఆతిథ్యం చేసేవారిలో ఉండాలి. పరిశుద్ధులకి, మరీ ముఖ్యంగా విశ్వాసులకి. అంటే విశ్వాసులు ఎక్కడ ఉంటారు? ఎక్కడో ఉంటారు, సంఘంలో ఉంటారు. సంఘంలో మనం ఒకరికొకరు సహాయం చేసుకునే వారిలో ఉండాలి. నీకేదైనా అవసరమైతే మనం సహాయం చేసేవారిగా ఖచ్చితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనకు 4వ అధ్యాయం 9వ వచనంలో అదే విషయాన్ని తెలియపరిచారు. సనుగుకోకుండా ఆతిథ్యం చేయండి, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ ఎందుకు కలిగి ఉండాలంటే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినము పరిసయ్యుని ఇంట్లో భోజనానికి ఉన్నప్పుడు పరిసయుడే పిలిచాడు భోజనానికి యేసుక్రీస్తు ప్రభువాని. కానీ వచ్చిన తరువాత అక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది. ఆయన పాదాలను కడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఈమె యొక్క పాపములు క్షమించబడ్డాయి అన్నారు. అనేకమైన పాపములు క్షమించబడ్డాయి. ఎప్పుడు? అంతగా ప్రేమించినప్పుడు. అక్కడ ఒక మాట అంటారు, సీమోను పేతురుకి అనుకుంటుంటాడు మనసులో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శిష్యులు కాదు, వాళ్ళంతా పరిసయ్యుల ఇంట్లో ఉన్నటువంటి వేరే వ్యక్తులు. అతని పేరు కూడా సీమోన్ అనే రాయబడి ఉంటుంది. అతను ఏమనుకుంటూ ఉంటాడు అంటే, ఈమె పాపాత్మురాలు అని తెలుసు కదా, ఈ దేవుడికి, యేసుక్రీస్తు ప్రభువారికి, ఈయన కనుక నిజంగా కనుక దైవ కుమారుడే అయితే ఈమె పాపాత్మురాలని స్త్రీ అని తెలియాలి, ఈమె ఎందుకు ఎలా చేస్తుంది అని చెప్పేసి అతను మనసులో అనుకుంటున్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే గ్రహించి వెంటనే ఏమంటాడు అంటే, ఇదిగో సీమోను, నువ్వు ఇంటికి పిలిచావే కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు కనీసం నాకు పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తలకు నూనె పెట్టలేదు, ఏ మర్యాద నువ్వు నాకు చేయవలసినవి చేయలేదు. కానీ ఈ స్త్రీ నేను వచ్చిన దగ్గర నుంచి కూడాను నా పాదాలను ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఆమె కన్నీటితోటి ఆమె యొక్క వెంట్రుకలతో నా పాదాలను తుడుస్తూనే ఉంది.
ఎంతగా ప్రేమించిందో ఆమె అంత పాపాలు క్షమింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో అన్ని నీ పాపాలు, నా పాపాలు క్షమింపబడతాయి. ఆ దేవుడు అదే చెప్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి మనము అనేకమైనటువంటి ఆచార వ్యవహారాల గురించి ఆలోచించకుండా పరిశుద్ధులకు ఉపచారం చేస్తూనే ఉండాలి. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడాను మనము మంచి స్వభావంతో, మంచి స్వస్థ బుద్ధి కలవారే, మంచి బుద్ధి కలిగి, మన సొంత బుద్ధులు వద్దు కానీ మంచి బుద్ధి కలిగి ఉండి మనందరము కూడాను పరిశుద్ధులకు, విశ్వాసులకు ఉపచారం చేసేవారిలో ఉండి ఆతిథ్యం ఇచ్చేవారిలో ఉంటే మనందరినీ మర్చిపోకుండా దేవుడు కొద్దిగా నీ బిడ్డల్ని, నా బిడ్డల్ని, తర్వాత జనరేషన్స్ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవిస్తారు. కనుక అలాంటి స్థితిలో మనం ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.